సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్‌ని. ఈరోజు మీరు టైటిల్‌ని బట్టి అర్థమవుతుందండి విషయం ఏంటని చెప్పేసి. మగవారికి గూడా న్యాయం జరిగింది. అసత్య అత్యాచార ఆరోపణకు శిక్ష అనమాట. సో, మనం ముందుగా మీకు అంశాన్ని చూపిస్తాను ఏంటని చెప్పేసి. స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ నిషా అనే కేసులో బరేలీ కోర్టు ఆహ్, ఆ స్త్రీకి అసత్య అత్యాచార ఆరోపణలకు గాను కొన్ని సంవత్సరాల ఖైదును, అంతేకాకుండా 5.9 లక్షలు, సుమారుగా 6 లక్షల జరిమానాను గూడా విధించిందనమాట. ఈ అంశానికి వెళ్ళే ముందు అసలు ఇది ఎందుకు పెడుతున్నాను అంటే, మనకి ఆహ్, సొసైటీలో గాని ఇవి ఫాల్స్ రేప్ అక్యూజేషన్స్ అనేవి చాలా సీరియస్ ఇష్యూ అయిందనమాట. సో, ఏందంటే మామూలుగా ఆడవారి యొక్క రక్షణ కొరకని జెప్పేసి ఇట్లా రేప్ గాని ఇట్లాంటి సందర్భాల్లో వాళ్ళకి చాలా లీనియన్సీ ఇచ్చేసి, ఇంకా విక్టిమ్ యొక్క టెస్టిమనీకి చాలా క్రెడిట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో, ఈ రేప్‌లో జరిగిన అమెండ్మెంట్స్ కానివ్వండి, వీటన్నిటి రీత్యా ఆటోమేటిక్ ఒక కాన్సిక్వెన్స్‌గా సో, ఏందంటే ఇక అందరూ గూడా దీన్ని దుర్వినియోగం చేయడం గూడా మొదలుపెడుతున్నారు. సో, ముఖ్యంగా ఇది గూడా మళ్ళీ 2012లో డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగింది గదా దుర్ఘటన. నిర్భయ ఘటన అంటారు గదా! దాని తర్వాత గూడా చాలా మోతాదులో పెరిగిందనమాట. సో, అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళ రక్షణ కోసం అని జెప్పేసి పెట్టినా గానీ, ఈ లాని దొరికింది గదా అని జెప్పేసి దుర్వినియోగం జేస్తున్నారు. దీని మీద ఇంకొక ఆర్టికల్ గూడా చూస్తే మీరు చూడొచ్చు. ఈ లింక్స్ అన్నీ గూడా మీకు కిందిస్తాను. సో, ఫాల్స్ రేప్ ఎలిగేషన్స్ అనేవి చాలా తీవ్రమైన స్థాయిలో పెరుగుతున్నాయి ఇండియాలో. సో, ఇదేందంటే మామూలుగా ఇన్నోసెంట్ ఉంటాడు గదా అతను, నిర్దోషి. అయినప్పటికీ గూడా జస్ట్ వీళ్ళు వేసిన తన మీద వచ్చిన ఎలిగేషన్ వల్ల, ఆరోపణ వల్ల తన జీవితమే నాశనం అయిపోతుంది. సొసైటీలో తన రెప్యుటేషన్ మొత్తం కోల్పోతున్నారు. సో, ఇదొకటే గాదు, డొమెస్టిక్ వైలెన్స్ అని గాని ఇవన్నీ గూడా స్త్రీల రక్షణ కోసమని ఏర్పాటు చేసిన చట్టాల్ని ఒక వెపన్‌గా వాడుకుంటున్నారు. ఒక ఆయుధంలా వాడుకొని తనకి ఇబ్బందికర సిట్యుయేషన్స్ అంటే ఏంటి, తన కెరీర్ సాగడానికి గానివ్వండి, లేకపోతే ఇంకొకళ్ళని బెదిరించడానికి కానివ్వండి, ఇట్లా రకరకాల కారణాల చేత స్త్రీలు గూడా ఈ చట్టాలను వాళ్ళ వెపన్‌గా వాడుకుంటున్నారనమాట. సో, మనకి తెలిసిందే, బయట ఎవరన్నా ఒకళ్ళ మీద సెక్షువల్ హెరాస్మెంట్ గానివ్వండి, లేతే ఇలాంటి ఆరోపణలొచ్చినప్పుడు సొసైటీలో అందరూ గూడా అతని మీద ఒక స్టిగ్మా వేస్తారనమాట. వీడొక వెధవ, వీడొక ఆహ్, ఆల్మోస్ట్ రేపిస్ట్ అనే లెక్కన వాడి మీద నింద ఐ మీన్ బ్లాక్ స్పాట్ పడిపోతుందనమాట. తన ఫ్యామిలీ వాళ్ళే తనని ఏలియనేట్ చేస్తారు. చేయకపోతే తన ఫ్యామిలీని సొసైటీ మొత్తం ఏలియనేట్ చేస్తుంది. సో, ఇట్లా మనకి ఇప్పుడు చాలా తీవ్రమైందనమాట సొసైటీలో. ఎంతలాగంటే ఎన్‌సీఆర్‌బీ డేటా ప్రకారం, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అనమాట. వాళ్ళ ప్రకారం దాదాపుగా మీరు ఇక్కడ చూస్తే 74% ఆఫ్ ది రేప్ కేసెస్, అంటే ఇది ఐపీసీ 376 చట్టం కింద నమోదైన రేప్ కేసులనమాట. దాంట్లో 74% అనమాట. అంటే ప్రతి 100 రేప్ కేసుల్లో 74 కంప్లీట్‌లీ ఫేక్ అని జెప్పేసి తేలింది. అంటే అర్థం చేసుకోండి, మీరొక్కసారి దొరికిపోయి అంటే ఎవరన్నా ఇట్లా ఆరోపణ చేసిన తర్వాత మిమ్మల్ని అరెస్ట్ చేయడము, తర్వాత జైల్లో వేసేయడం జరుగుతుంది. ఈరోజు మీకు ఒక కేస్ గురించి మాట్లాడుతున్నాను. అది మొన్నే 4వ తారీఖున తీర్పొచ్చిందనమాట. సో, ఫ్రెష్‌గా ఉంది అని చెప్పేసి దాన్ని కూడా ఒకసారి ఈ అంశాన్ని గూడా ముందు పెడదామని జెప్పి. మీరు ఇలాంటిదే ఇంకో చోట గూడా చూస్తే ఆహ్, ఇక్కడ ఒక స్త్రీ గూడా చెప్తున్నారనమాట. ఒక ఆవిడకి 2 నెలల జైలు శిక్ష పడింది. ఎందుకని? ఫాల్స్ రేప్ అక్యూజేషన్ వల్ల అనమాట. సో, ఈవిడ సిట్యుయేషన్ ఏంటంటే ఇది న్యూ ఢిల్లీలో అనమాట. ఇక్కడ ఇచ్చిన ఆర్టికలు. ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఆహ్, సో, ఇప్పుడిక్కడ ఎక్కడని చెప్పినా ద వుమెన్ అంటే ఇక్కడ ఈ కేసుకు సంబంధించి ఎవరంటే సతీష్ అనే అతన్ని పెళ్లి చేసుకుందనమాట. కాకపోతే పెళ్లి చేసుకునేటప్పుడు తనకు ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకు కూడా ఉన్న సంగతిని, అంటే డివోర్స్ తీసుకోలేదు. తనకు ఆల్రెడీ పెళ్ళయ్యి ఒక కొడుకున్న సంగతిని దాచిపెట్టి రెండో పెళ్లి చేసుకుందనమాట. ఇది సతీష్ అనే వ్యక్తికి తెలిసినప్పుడు అతను లీగల్ యాక్షన్ తీసుకుందాం అనుకున్నాడు. కాకపోతే ఈ స్త్రీ తిరిగి అతని మీదే, ఎవరు సతీష్ అని ఇంకా అతని ఫ్రెండ్స్ గాని ఎవరైనా ఉంటారు కదా, వీళ్ళందరి మీద కలిపి ఒక గ్యాంగ్ రేప్ అలిగేషన్ గ్యాంగ్ రేప్ చేశారని కేసు పెట్టింది. సో, వీళ్ళందరి మీద గూడా 2016లో ఈ చార్జెస్ అనేవి ఫైల్ అయినియి. వాళ్ళు గిల్టీ కాదు అని జెప్పేసి ప్లీడ్ చేశారనమాట. అంటే మేము దోషులం కాదని చెప్పి. వాళ్ళు ట్రయల్‌కి వెళ్లారు. సో, ఇప్పుడేందంటే మొత్తానికి తెలిసిపోయింది ఇదొక ఫేక్ రేప్ అని జెప్పేసి. ఆ తర్వాత ఏందంటే ఈవిడకి ఒక 2 మంత్స్ జైలొచ్చిందనమాట. జైలు శిక్షణ విధించారు. కాకపోతే వీళ్ళ రెప్యుటేషన్ ఎంత దెబ్బతినిండిద్దో ఊహించుకోండి. అయితే ఇప్పుడు మన కేసులోకి వస్తే దీని లింక్‌ని మీకిచ్చాను ఆల్రెడీ. మీరు కావాలనుకుంటే కింద చూసుకోవచ్చనమాట. ఇది దాదాపు ఒక 4 ఏళ్ల నుంచి జరుగుతుందిది.
మొన్నే కంక్లూజివ్ తీర్పు వచ్చిందనమాట. సో ఇక్కడ మీరు చూస్తే అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి జ్ఞానేంద్ర త్రిపాఠి అనే ఆయన ఆ జడ్జి అనమాట. ఈ స్త్రీని 1653 రోజులు గాను జైలు శిక్ష విధించారు. ఎందుకంటే ఈమె ఎలిగేషన్ వేయడం వల్ల ఎవరైతే ఆ పురుషుడు రేప్ నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతడు ఇన్ని రోజులు జైల్లో గడిపాడనమాట. 1653 రోజులు జైలు శిక్ష అనుభవించాడు కాబట్టి ఈవిడ తప్పుడు ఆరోపణకు గాను ఈమెకు కూడా 1653 రోజులు జైలు శిక్ష అనేది కోర్టు విధించింది. మీరు డీటెయిల్స్లోకి వెళ్తే సారీ, నిన్నైతే ఆర్టికల్ ఇచ్చారు, ఇక్కడ కంప్లీట్గా తీసేశారు. సో ఇప్పుడు ఏంటంటే సారీ అండి, నిన్న చూసినప్పుడు మాత్రం ఈ ఆర్టికల్ ఉంది, బట్ ఈరోజు సబ్స్క్రిప్షన్ పెట్టారు. సో ఒక్క సెకండ్. ఓకే, జిస్ట్లోకి వెళ్తే ఏంటంటే ఇక్కడ నిషా అనే ఆవిడ 15 ఏళ్ల వయసు వచ్చినప్పుడు తనని కిడ్నాప్ చేసి రేప్ చేశాడని చెప్పేసి తన తల్లి కూడా తీసుకెళ్ళి కోర్టులో పోలీస్ కేసు పెట్టిందండి. అతని పేరు అవినాష్ అనుకుంటా, ఇది నాకు కరెక్ట్గా గుర్తులేదు. సో పెట్టినప్పుడు ఏంటంటే తనకి 15 ఏళ్ళు అనమాట. సో తన వాంగ్మూలం తీసుకున్నాడు. అప్పుడు చెప్పింది క్లియర్గా, నన్ను కిడ్నాప్ చేశాడు, నన్ను రేప్ చేశాడని చెప్పేసి. సో మెజిస్ట్రేట్ తరపున కూడా మొత్తం అంతా ప్రాపర్లీ డాక్యుమెంటెడ్గా చెప్పిందనమాట. అయితే తర్వాత అప్పుడు ఇతనికి జైలు శిక్ష వేసేశారు. తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్లో ఏమని తేలింది అంటే, ఇది తర్వాత ఇంకా ప్రొలాంగ్డ్ ట్రయల్ జరిగినప్పుడు మళ్ళీ క్రాస్ ఎగ్జామినేషన్లో ఈవిడది సాక్ష్యం ఇదంతా తేడాగా ఉందని అర్థమైనాక ఇంకా చేసే కొద్దీ కూడా ఈవిడ తర్వాత ఒప్పుకుందనమాట. యాక్చువల్గా అదేమీ జరగలేదు, నన్ను కిడ్నాప్ చేయలేదు, నన్ను రేప్ చేయలేదు అని చెప్పేసి. కాకపోతే పోలీసుల యొక్క ప్రెషర్ వల్ల, ఫ్యామిలీ ప్రెషర్ వల్ల నేను ఇది చెప్పాల్సి వచ్చింది అని చెప్పేసి ఈవిడ ఒప్పుకుంది. సో ఒప్పుకునేసరికి ఇంకా తర్వాత అర్థమైంది కదా మొత్తం సిచ్యువేషన్ ఏందా అని చెప్పేసి వెంటనే ఇంకా అతనికి జైలు శిక్ష రద్దు చేశారు. ఆ తర్వాత ఈవిడికి శిక్ష వేశారనమాట. ఈవిడ పేరు నిషా. మీరు ఇక్కడ చూడొచ్చు, స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ నిషా అని చెప్పేసి 2018లో అనమాట ఇది మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా అతను జైల్లో శిక్ష అనుభవిస్తూనే ఉన్నాడు. మీరు ఈ జడ్జిమెంట్ లింక్ను కూడా మీకు ఇచ్చాను అక్కడ పీడిఎఫ్గా, మీరు చూసుకోవచ్చు. కథ మొత్తం జడ్జిమెంట్ అంతా కూడా హిందీలో ఉంటుంది. సో మొత్తం ఇదంతా అయిపోయిన తర్వాత ఇది మొత్తం 16 పేజీల రిపోర్ట్ అండి మొత్తం ఇచ్చింది ఫైనల్గా జడ్జిమెంట్. సో చివరాఖరికి వస్తే మొత్తం ఇదంతా ఎట్లా క్యాలిక్యులేట్ చేశారని చెప్పేసి మీకు చూపిస్తాను ఏం జరుగుతుందా అని చెప్పేసి. సో ఒక్క సెకండ్, ఇక్కడ ఏం చూస్తున్నానంటే ఇదిగోండి, 39 సెప్టెంబర్ 30, 2019 దగ్గర అతని శిక్ష మొదలైందనమాట. ఆ తర్వాత ఏప్రిల్ 8వ తారీఖు వరకు కూడా అతను శిక్ష అనుభవించాడు. మొత్తం 4 సంవత్సరాల 6 నెలల 8 రోజులు. దానికి గాను దినదినము కూడా ప్రతి డేకి కూడా న్యూనతం పారిశ్రామిక ధర అని చెప్పేసి అతనికి డైలీ వేజెస్ ఎంత అయితే ఉంటాయో ఆ ప్రకారంగా ప్రతి డేకి కూడా క్యాలిక్యులేట్ చేసి మొత్తం 1653 రోజులకు గాను 5,88,822 రూపాయలు 47 క్యాలిక్యులేట్ చేసి దీన్ని మొత్తం చెల్లించాలి, అంతేకాకుండా జైలు శిక్ష కూడా అనుభవించాలి అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. మీరు చూడొచ్చు, సిద్ధదోష్ అంటే దోషి అని స్థాపితురాలైన నిషాకి అంతర్గత్ ధార 195 భారతీయ దండ సంహిత 1860 మే అంటే దాని ప్రకారం ఏంటంటే మే 4 అంటే దాని ప్రకారం 4 సంవత్సరాలు అంటే 4 వర్ష 6 మాహ అంటే 6 నెలల 8 దినాలు అర్థాత్ 1653 రోజుల వరకు కూడా సశ్రమ కారావాస తదా మొబలిగ్ అని చెప్పేసి, అంటే ఇంకా దాంతో పాటుగా 5 లక్షలు, ఇదంతా కూడా 5,88,000 రూపాయకు అర్ధదండ్ సే దండిత్ కియా జాతా హై. సో ఈవిడ వేసిన ఫాల్స్ ఎలిగేషన్కి గాను అతనికి అనుభవించిన అన్ని రోజుల శిక్ష, అన్ని రోజులు అతను అనుభవించిన దానికి గాను మనీ కంపెన్సేషన్, ఫైనాన్షియల్ కంపెన్సేషన్ అనమాట. అతను లాస్ అయ్యాడు కదా అది. సో ఇవే కాదండి, ఇంకా చెప్పాలి అంటే ప్రెస్టీజ్ కానీ, బయట రెప్యుటేషన్ కానీ, క్రెడిబిలిటీ కానీ, ఇవన్నీ కూడా లాస్ అవుతాయి, చాలా సఫర్ అవుతాయి. ఇంకా మెంటల్ ట్రామా కానీ వీటిని మరి ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, అసలు క్యాలిక్యులేట్ చేయగలరా అనేది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట. ఇంకా మనకి బయట రకరకాలుగా వేస్తూ ఉంటారు కదా, దాన్ని పరువు నష్టం దావాలని కానీ ఇట్లా, వాటిని కూడా వేయొచ్చా లేకపోతే ఎట్లాగని చెప్పేసి తెలియదు. అయితే యూఎస్లో కానీ వీటిలో ఇట్లా ఫాల్స్ ఎలిగేషన్స్కి శిక్ష లేదు. ప్రూవ్ అయ్యాడా, ప్రూవ్ అవ్వకపోయినా కానీ వీటి చెప్పిన టెస్టిమోనీ మీద కానీ వీటి మీద జనాలకి జైలు శిక్ష పడుతుంది. కానీ తర్వాత ఇది ఫాల్స్ అని తేలినాక ఈమెకు మాత్రం పనిష్మెంట్ రావట్లేదు అనమాట. దానివల్ల ఏంటంటే
మీరు చూసారు కదా ఇండియాలో 74% ఫాల్స్ రేప్స్ ఎట్లా ఉన్నాయో అని చెప్పేసి, అట్లాగే పెరిగిపోతుంది. సో రేప్ అనేది బ్యాడే, కానీ ఇట్లా ఫాల్స్ రేప్ అక్యూజేషన్స్ చేస్తా ఉన్న లాని అడ్డంగా వాళ్ళు వాడుకుంటుంటే ఎవరన్నా నిజంగా రేపుకు గురైనా కానీ జనాలు డౌట్ చేస్తారు. సో యాక్చువల్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పట్ల ఇది చాలా నెగిటివ్గా ఉంటుందన్నమాట. అందుకని చెప్పేసి ఇలా ఉండకూడదు, ఇది చాలా సీరియస్ ఇష్యూ, ఇది ఒక ఎపిడెమిక్లా తయారైందని సుప్రీంకోర్టు కూడా భావించిందనమాట. చాలా రేట్ పెరిగిపోయింది, దీన్ని అరికట్టాలి అని చెప్పేసి. సో ఇప్పుడు ఈవిడ ఈ డబ్బుల్ని చెల్లించాలి, 1653 రోజులు జైలు శిక్ష అనుభవించాలన్నమాట. ఒకవేళ తను ఈ డబ్బుల్ని చెల్లించకపోతే, ఓకే, ఇక్కడ అంటున్నారు అర్ధదండక భుగత్న నాకియే జానేపర్ అంటే ఒకవేళ ఈ డబ్బులు చెల్లించకపోతే అప్పుడు అతిరిక్త అంటే దానికి ఫలితంగా 6 నెలలు చే మాహ కా సాధారణ కారావాస్ భుగతన హోగా. వీడి డబ్బులు కనుక చెల్లించకపోతే 6 నెలలు మళ్ళీ సాధారణ జైలు శిక్ష అనుభవించక తప్పదన్నమాట. ఓకే, సో ఇక్కడ ఇది జడ్జిమెంట్ వచ్చింది. సో మీరు కావాలనుకుంటే ఈ డాక్యుమెంట్ని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవచ్చు. సో అల్టిమేట్గా ఏంటంటేనండి, ఫాల్స్ రేప్ ఎలిగేషన్స్ కానీ యాక్చువల్గా మీరు బయట చూస్తే ఎలా ఉంటుందంటే ఒక్కొక్క స్త్రీ దాదాపు 8-10 నేను యాక్చువల్గా ఒకటి చదివాను అనమాట. 8-10 ఫాల్స్ అంటే రేప్ ఎలిగేషన్స్ చేసింది, ఒకళ్ళ మీద కాకపోతే ఇంకొకళ్ళ మీద. కొన్నిసార్లు ఏంటంటే పోలీసులు కూడా వీళ్ళతోటి కలిసి వర్క్ చేస్తా, ఓకే తేడాగా వచ్చింది కదా నువ్వు వాడి మీద రేప్ ఎలిగేషన్ పెట్టు అని చెప్పేసి పెట్టించి వీళ్ళు అతనికి ఫోన్ చేసి నీ మీద ఒక రేప్ ఎలిగేషన్ వచ్చిందయ్యా, ఇప్పుడు నువ్వు మాట్లాడుకుంటావా, ఏమన్నా అగ్రిమెంట్ చేసుకుంటావా అని చెప్పేసి అతన్ని భయపెట్టి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసి వాళ్ళు తీసుకునే డబ్బులు వాళ్ళు తీసుకుంటున్నారు. సో ఈ దరిద్రం కూడా ఉందన్నమాట. లాయర్లు కూడా ఇట్లా కలిపి అంటే ఇదంతా ఒక పెద్ద మాఫియాలు అయిపోయింది. లేకపోతే మీరు ఆలోచించండి, ఒకే అమ్మాయిని సంవత్సరాల తరబడి పదే రేపులు చేయరు కదా. సో ఆవిడ పెట్టిందనమాట అట్లా రకరకాల స్టేట్స్లో రకరకాల చోట్ల ఇట్లా రేప్ చేశారు అని చెప్పేసి, ఒక తర్వాత ఒకళ్ళు అని చెప్పేసి మొత్తం ఇట్లా. సో ఇట్లా ఫాల్స్ ఎలిగేషన్స్ అరికట్టాలి, లేకపోతే యాక్చువల్ విక్టిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎవరు నమ్మరు. వాళ్ళు చెప్పినా కూడా ఆలోచించండి, 74% ఫాల్స్ ఎలిగేషన్స్ అంటే రేపు నిజంగా జరిగిందంటే ఏమోనమ్మా 75% జరగలేదనడానికి ఆస్కారం ఉంది, 25% నువ్వు చెప్పింది నమ్మాలి అని చెప్పేసి ఆవిడని డౌట్ చేస్తారు. ఆవిడ ప్రూవ్ చేసుకోలేకపోయింది అనుకోండి, ఆవిడకి రీకోర్సే ఉండదు. సో ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అనమాట. ఎవరికి కూడా టూ మచ్ పవర్ ఇవ్వకూడదు. టూ మచ్ పవర్ ఇస్తే దాన్ని విక్టిమ్స్ వాడుకోకపోయినా ఆబ్వియస్లీ బై టైం గడిచే కొద్దీ కూడా దాన్ని దుర్వినియోగం చేసేటోళ్ళు ఉండనే ఉంటారు. ఎందుకంటే ఎక్కడైతే అథారిటీ ఫ్రీలీ అవైలబిలిటీగా ఉందో, ఎక్కడైతే పవర్ అనేది ఫ్రీగా దొరుకుతుందో దాన్ని వాడుకోవడానికి ఎవరో ఒకళ్ళు సిద్ధంగా ఉంటారు. ఆడ మగ అని చెప్పేసి తేడా లేదు. సో ఇప్పుడు రేప్ లాస్ కానీ ఇవన్నీ స్ట్రిక్ట్గా చేసి ఎవిడెన్స్ బేస్డ్ కానీ ఇవన్నీ కూడా మీరు స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే తప్పించి ఆడవాళ్ళని నమ్మడానికి లేదు అంటే ఎవిడెన్స్ లేకుండా కూడా చాలా నేను ఎట్లా కవర్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. వర్క్ ప్రెషర్ కానివ్వండి, లేకపోతే బయట మూవీ ఇండస్ట్రీలో కానివ్వండి, ఇట్లా రకరకాల చోట్ల స్త్రీలకి ఎవిడెన్స్ కూడా ఉండదు చెప్పుకోవడానికి. అప్పుడు వాళ్ళు ఎవరిని అడగాలి, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళకి రేప్ జరిగిందని చెప్పేసి. సో ఇక్కడ కట్టా కొట్టా తెచ్చా అన్నట్టుండదు. కానీ ఎక్కడైతే ఫాల్స్ రేప్ అని చెప్పేసి తేలిందో అప్పుడు తీవ్రమైన శిక్ష విధిస్తే ఇలాగా 4.5 సంవత్సరాలు జైలు శిక్ష, అట్లాగే ఫైనాన్షియల్ కంపెన్సేషన్, ఇంకా పరువు నష్టం దావా కూడా వేసి అన్నీ చేశారు కదా ఇంటెన్షనల్గా. సో ఇలా శిక్ష విధిస్తే అది తర్వాత అట్లీస్ట్ మిగతా వాళ్ళకి ఒక వార్నింగ్ అవుతుందన్నమాట. అడ్డగోలుగా ఎలిగేషన్స్ చేసుకుంటా పోతే తర్వాత మీరు ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ప్రూవ్ చేసుకోలేని పక్షాన మీరు దానికి శిక్ష అనుభవించక తప్పదు అని చెప్పేసి ఈ మెసేజ్ సొసైటీలోకి చాలా బలంగా వెళ్ళాలి. వెళ్తే బెటర్ సొసైటీ అవుతుందండి, ఇంకా అంతకన్నా ఏమీ లేదు. సో ఈ యాక్చువల్గా మీకు మొత్తం ఆర్టికల్ చూపిద్దాం అనుకున్నా, నిన్న ఉంది కానీ ఈరోజు మొత్తం దాన్ని లాక్ చేశారు. సో అదండి స్టేట్ ఆఫ్ యూపీ వర్సెస్ నిషా కేసు అనమాట. మీకు ఆ ఆర్టికల్ కన్నా కూడా ఈ జడ్జిమెంట్ చూస్తే మీకు అర్థమైపోతుంది. హిందీలో ఉండిద్ది, బట్ మీరు అర్థం చేసుకోవచ్చు బేసిక్గా ఏం జరుగుతుందా అని చెప్పేసి ఇష్యూ అంతా కూడా. సో అయితే ఇప్పుడు మనం ఇంకొక క్వశ్చన్ కూడా మాట్లాడుకోవాలి. ఈ పిల్లకి ఇది జరిగినప్పుడు 15 సంవత్సరాలు మైనర్ అనమాట. మరి తర్వాత ఇప్పుడు మేజరే, ఇదంతా 2018 ఆ టైంలో జరిగింది. అప్పటికిప్పటికి ఒక 6 ఏళ్ళు అయిందనమాట. ఈవిడికి 21 సంవత్సరాలు వచ్చి ఉంటాయి. మరి ఈవిడిప్పుడు మేజరే, ఈవిడికి శిక్ష వేస్తున్నారు, బాగానే ఉంది. కానీ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఈ అమ్మాయి మైనర్ కదా. మరి ఫాల్ట్ ఈ అమ్మాయిలో ఉందా లేకపోతే ఈమె తల్లిలో ఉందా కేసు వేయించినామే
అంటే యాక్చువల్‌గా ఏమీ జరగకుండానే కేసు వేయించిన ఆమె తల్లిలో ఉందా? లేకపోతే ప్రెషర్ పెట్టిన పోలీసుల్లో ఉందా? సో, ఎవరికి పడాలి శిక్ష? మిగతా కేసులు పక్కన పెట్టండి. మిగతా కేసుల్లో పెద్ద వాళ్ళే వేస్తున్నారనమాట అంతా ఫాల్స్ ఎలిగేషన్స్. మీరు సినిమాలో గూడా సినిమా రంగం గాని వీటన్నిటిలో గూడా మీ టూ మూవ్‌మెంట్ అనొచ్చింది. సో, రేప్ విక్టిమ్స్ అనేటోళ్ళు బయటకొచ్చి చెప్పినప్పుడు మమ్మల్ని ఇట్లా రేప్ చేశారు, లేపోతే బెదిరించారు, సెక్షువల్ అసాల్ట్ చేశారు, సెక్షువల్ హెరాస్మెంట్‌కి గురయ్యామంటే తర్వాత అంతకంతకు గూడా మీ టూ అనొచ్చారు. అయితే మీరు ఒక్కసారి ఆలోచించండి. అందుట్లో ఎంతమంది నిజమైన విక్టిమ్స్ అని జెప్పేసి. మనకిక్కడ యాక్చువల్ స్టాటిస్టిక్స్‌లోనే 75% ఉంది. ఆ టైంలో అంత పర్సెంట్ లేకపోయినా గానీ దీన్ని వాడుకొని యాక్చువల్‌గా నేను ఒక సినిమా చూశానండి. 'డీజే టిల్లు' అనుకుంటా. అందుట్లో హీరో ఒక మ్యూజిక్ డైరెక్టర్‌ని బెదిరిస్తాడు. ఏమని, "నువ్వు ఇట్లా అమ్మాయిని గెలికావు అని జెప్పేసి నేను చెప్తాను, పబ్లిసైజ్ చేస్తాను. తర్వాత నీ ఫ్యామిలీ ఉంది. నీ ఫ్యామిలీని నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోతుందంటే అతను 2,00,00,000 ఎంతో ఇస్తాడు." ఇది జస్ట్ ఒక మూవీ సినారియోనండి. బయట ఎన్ని జరుగుంటే మీరు ఇట్లా ఆలోచించుకోండి. కామన్ ప్లేసే కదా ఇదంతా జరిగేది. సో, తప్పు ఎవరిది? శిక్ష ఎవరికి పడుతుందనేది ఈ అమ్మాయి కేసులో చూసుకుంటే, అమ్మాయి మైనర్, మరి ఈ అమ్మాయికి శిక్ష వేయడం ఎంతవరకు కరెక్ట్ అబద్ధ సాక్ష్యం చెప్పినందుకు? మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి అనేది ఒక ఇష్యూ అయితే, మరి పెద్దవాళ్ళు ఈ తప్పులు చేస్తున్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఎలాంటి శిక్ష పడాలి? సేమ్ ఇంకానండి, జీవితం నాశనం అయిపోయి సూసైడ్లు చేసుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, పరువు పోయిందని చెప్పేసి. సో, ఇండియాలో ఇంకా హానర్కి వాల్యూ ఉంది, పరువు అనే దానికి ఇంకా వాల్యూ ఉంది. యూఎస్లో లేదండి. యూఎస్ కానీ ఇట్లాంటిలో ఇండియాలో ఉన్నంతైతే లేదు, చాలా తక్కువ అనమాట. వాళ్ళు ఓకే అని చెప్పేసి వెళ్ళిపోతారు, కానీ ఇండియాలో అది టూ వాల్యూబుల్. మరి అట్లాంటప్పుడు వాళ్ళ పరువు మీదే దెబ్బ పడితే ఎంతమంది తట్టుకొని నిలబడతారు? అసలు ఏ తప్పు లేకుండా వాళ్ళు ఎన్నాళ్ళు ఫైట్ చేయాలి? ఒకవేళ తేలిన తర్వాత కూడా వాళ్ళు ఎదుటి వాళ్ళు క్లియర్ కట్గా దోషులు, అబద్ధంగా ఆరోపణ చేశారని తేలిన తర్వాత కూడా వాళ్ళకి ఎటువంటి పనిష్మెంటు లేకపోతే ఖచ్చితంగా అది అన్యాయమే. సో, ఇండియన్ కోర్ట్ సిస్టంలో లేకపోతే ఇండియన్ జ్యుడిషియరీలో కానీ ఇట్లా ఒక వర్గానికి, మనుషుల్లో ఒక వర్గం పురుషులకి అన్యాయమే జరుగుతూ వచ్చింది ఇప్పటివరకు ఈ సందర్భాల్లో. కానీ ఇప్పుడు ఆ ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఇందాక ఒక 2 నెలల జైలు శిక్ష పడిందని చెప్పేసి ఒక ఆర్టికల్ చూపించాను. ఆ విషయం కానివ్వండి, ఇప్పుడు రీసెంట్గా ఢిల్లీలో కానివ్వండి, యూపీలో కానివ్వండి జరిగే కోర్టు డిస్కషన్స్లో వీటిల్లో ఫాల్స్ ఎలిగేషన్స్ని కన్సిడర్ చేస్తున్నారనమాట. వాటికి శిక్ష వెయ్యాలా అని చెప్పేసి. దాని పర్యవసానమే ఇక్కడ మీకు ఎదురుగా కనిపిస్తుంది. ఈ కేసే ఒక 10 ఏళ్ల క్రితం జరుగుంటే ఈ అమ్మాయికి ఏ శిక్ష పడుండేది కాకపోవచ్చు అప్పుడున్న సిచ్యువేషన్ బట్టి. కానీ ఇప్పుడు ఈ ట్రెండ్ మారుతుంది. సో, ఎలిగేషన్స్ అనేవి తప్పుడు ఎలిగేషన్స్ ఇస్తే జనరల్గా వాళ్ళ మీద శిక్ష పడిద్ది. కానీ రేప్ సందర్భాల్లో కానీ ఈ విషయాల్లో శిక్ష లేకుండా పోయింది ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆ ట్రెండ్ రివర్స్ అవుతుంది. ఎవరైతే మగవారు నిర్దోషులు ఉన్నారో వారికి కూడా న్యాయం జరగడం మొదలవుతుంది. సో, ఇది చాలా మంచి సందర్భం, మంచి విషయం అనమాట. ఇది జనాలందరికి కూడా చెప్దామని. లేకపోతే ఎందుకంటే ఒకటి, మీరు ఎట్లా ఆరోపణ చేసినా కానీ మీకు ఎటువంటి ప్రెషరు ఉండదు, మీరు తేలిగ్గా తప్పించుకుంటారు. ఒకవేళ అది నిరూపణ కాకపోయినా అనే మెసేజ్ సొసైటీలో ఉంది, ఆడవాళ్ళు తప్పించుకుంటున్నారని చెప్పేసి. యాక్చువల్గా నా ఛానల్లో కూడా 1-2 చోట్ల చెప్పాను అనమాట. సో, ఇది తెలిసిన వాళ్ళు ఏంటంటే మంచోళ్ళుగానే ఉంటారు, కానీ దీన్ని ఉపయోగించుకుందాం అనుకునే వాళ్ళు కూడా ఉపయోగించుకుంటూ ఉంటారు. సో, మీరు ఈ వీడియోని నలుగురికి ఫార్వర్డ్ చేయండి అనమాట, షేర్ చేయండి వీలైనంత మందికి. ఎందుకంటే ఫాల్స్ ఎలిగేషన్స్ వేస్తే ఈ సందర్భాల్లో కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని చెప్పేసి ఆడవాళ్ళకి తెలియాలి, ఎందుకంటే మిస్యూజ్ చేసుకునే వాళ్ళు భయపడతారు. మగవాళ్ళకి తెలియాలి, ఎందుకంటే నిరాశతో ఉన్న వాళ్ళకి ఇది ఒక హోప్ ఇస్తుందన్నమాట. మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకొని మేము బయటపడవచ్చు, మా హానర్ని మేము కాపాడుకోవచ్చు అని చెప్పేసి 2 వర్గాలకి మంచి జరుగుతుంది, మంచి నిలబడుతుంది. అందుకని చెప్పేసి ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని మాత్రం కంపల్సరీగా షేర్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుసుకుందాం మరొక అంశంలో. అప్పటి వరకు ఉంటాను. మరలా తదుపరి మీ కాపరి. స్వస్తి.